వెల్కమ్ టు నందిధ్వజం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మాట్లాడతాం. వివత్సమైన ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈయన తెలుసు కదా, మన ఒక ఎంపీ ఉన్నాడు ఆంధ్రాలో, అంటే ప్రస్తుత తెలంగాణలో. ఆయన పేరు వచ్చి ఓవైసీ. ఉండారులే చాలా మందిలో, వాళ్ళ అబ్బా కొడుకులు తాత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ, ఆ ఓవైసీ, ఈ ఓవైసీ, ఏవైసీ, కేవైసీ అని చాలామంది ఉన్నారు. ఆయన చెప్పేది ఏమంటే, ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది కదా హైదరాబాద్లో, ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి వక్ఫ్ బోర్డు అంట. విన్నారు కదా, అన్యాయం కదా. విన్నారా ఈ మాట? నేను మళ్ళీ ఒకసారి చెప్తానండి. హైదరాబాద్లో ఉండే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు కదా, అది వచ్చేసి వక్ఫ్ బోర్డు అంట. అంటే వాళ్ళ తాత వక్ఫ్ బోర్డుకి రాసిస్తే ఇప్పుడు ఆ వక్ఫ్ బోర్డులో చెడుతున్నారు. ఆయనే 15 నిమిషాలు టైం ఇస్తే చాలు, మా తడక ఏందో చూపిస్తాము అని చెప్పినాడు. ఇదేనా వీడియో గేమ్? 15 నిమిషాలు టైం ఇస్తే ఇదైపోయింది దానికి. అది ఎప్పుడో కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి, అప్పుడు ఆ కాలంలో వక్ఫ్ బోర్డు అవన్నీ ఏదో పెట్టారు కాబట్టి వీళ్ళంతా తోకలు తిప్పేదని ట్రై చేస్తున్నారు. ఇట్లాంటి కాంగ్రెస్ని నెత్తిని పెట్టుకునే జనాలు చూడ. ఆ వక్ఫ్ బోర్డు కూడా వాళ్ళకే కావాలంట, ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా. ఓ సింపుల్ క్వశ్చన్, ఓవైసీ నువ్వు ఇంక పని చెయ్యి, నీకు బేస్ ఏమి? ఆ వక్ఫ్ బోర్డు, ఆ భూమి ముస్లింలదని, హైదరాబాద్ని, తెలంగాణ ప్రాంతంలో కొన్ని భాగాలని వీళ్ళు మీ వాళ్ళు ఏలినారని, అంతే కదా. ఏదో కొద్ది రోజులు ఏలుంటారు, అన్యాయము అక్రమము అవన్నీ తాండవిల్లినప్పుడు ఏలుంటారు. కాబట్టి ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్టు ఆ బేసిస్ మీద వక్ఫ్ బోర్డు అయిపోతుంది అంటున్నాం. ఆ లెక్కతో ఇంకో పని చెయ్యి, ఇమ్మీడియట్గా పాకిస్తాన్ ప్రెసిడెంట్కి, ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేసి, పాకిస్తాన్ ఇచ్చేయండి అబ్బా, ఇంతకుముందు అక్కడంతా రాజులు వేలినారు, హిందూ రాజు అని చెప్పి. ఆఫ్ఘనిస్తాన్కి కూడా ఫోన్ చేయి ఒకసారి, తాలిబాన్లకు ఫోన్ చేసి, బా ఇమ్మీడియట్గా ఇచ్చేసేయండి, నేను ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకుంటున్నాను, అడుగుతున్నాను. భూటాన్కి ఫోన్ చేయి, బంగ్లాదేశ్కి ఫోన్ చేయి, నేపాల్కి ఫోన్ చేయి, కజకిస్తాన్కి ఫోన్ చేయి, ఉజ్బెకిస్తాన్కి ఫోన్ చేయి, ఇరాన్కి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా చెప్పు, బా ఇంతకుముందు అక్కడంతా హిందూ రాజులు వెళ్ళినారబ్బా, ఆ బేసిన్ మీద ఇచ్చేసేయండి. అది కానీ మీరు ఇచ్చేసినారంటే నేను ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి గురించి నేను మాట్లాడతాను, దాని గురించి డిస్కషన్ పెట్టాలనుకుంటున్నాను అని చెప్పి ఒక మాట చెప్పు. అది ఇచ్చినారంటే అప్పుడు మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ చేస్తాం. ఓవైసీ నువ్వు బారిస్టర్ బారాట్లా ఏదో పెద్ద పెద్ద పదాలు చెప్తావు, జ్యుడిషియల్ అవుట్ రీచ్, నీకు ఈ మాత్రం తెలియదా? వక్ఫ్ బోర్డు ఎట్ అవుతుంది చెప్పిలే పాఠంలో, నీకే ఆడదేనావు నువ్వు? ఆ మాత్రం తెలియదా? 15 నిమిషాలు ఇచ్చేస్తే ఏదో చేసేస్తాను, ఇదేనా వీడియోగామా? కొంచెం చూసుకొని మాట్లాడు ఓవైసీ, నీకే చెప్పేది. ఏం తిక్కలుగా మాట్లాడుతావు ఏంది ఓవైసీ నువ్వు? బారిస్టర్ చదివినావు, ఎంతో మంచోడు, ఎంత హుందాగా ఉండాలి నువ్వు. ఓవైసీ నీకు ఆ హుందా అంటే తెలియదేమో. యాడు మీ రాజులు హైదరాబాద్ని వెళ్ళినాడని చెప్పేసి అది వక్ఫ్ బోర్డు అని చెప్పి ఆ భూమి ఇచ్చేస్తారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వక్ఫ్ బోర్డుని పెట్టింది ఎవరు? ఈ మనుషులే. ఇప్పుడే కాంగ్రెస్ వాళ్ళు, అప్పుడే కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళ తాతలు. అసలు ఎప్పుడైనా సరే, అసలు ఒక విధంగా చెప్పాలంటే దేశాన్ని చీల్చడంలో, జనాల్ని చీల్చడంలో, సమాజాన్ని విడగొట్టడంలో కాంగ్రెస్ చాలా ముందు ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడండి, ఎవరైనా విడగొట్టేహారు, చెడిచేహారు అంటే కాంగ్రెస్ ముందు ఉంటుంది. ఫస్ట్ నెంబర్ 1 ఉంటుంది కాంగ్రెస్ మాత్రం. జనానికి సమైక్యంగా పెట్టదు, అట్లా సమైక్యంగా పెడితే వాళ్ళు రారు. వాళ్ళు
మరి రాహుల్ గాంధీ నైనా నువ్వు నా మాటని ఈ కామ్గా కూర్చొని ఆయన బంగారం నువ్వు ఎట్లా నువ్వు గెలవవు వచ్చేదిలే పోయిలే సచ్చేదిలే ఎందుకు అనవసరంగా ప్రయాసం ఆ? వద్దులే కానీ జ్యోతిర్లింగంని టచ్ చేసే